హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. వితిన్ 10 minutesలో చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరిని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఆ కొబ్బరిని ఇలా పౌడర్లా చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. దీన్ని మనం ఒక జార్లో వేసుకొని పట్టాలండి. కింద బౌల్ పెట్టేసి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇలా ఆ జాలీలో వేసేసుకోవాలి. కొద్దిగా టీ జాలీలా ఉంటే సరిపోతుందండి. మీ దగ్గర జాలీ లేకపోతే వైట్ క్లాత్ ఆర్ ఏదన్నా కాటన్ క్లాత్లో ఇలా వడగంపేసుకోవచ్చు. ఆ పిప్పినంతా మనం పక్కకు పెట్టేసి మరొకసారి మిక్సీ వేసేసుకుందాం. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకొని పట్టుకోవాలి. లేకపోతే అది టోటల్గా వాటర్గా ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేస్తేనే చిక్కదనం అనే వస్తుంది, అప్పుడే టేస్ట్ ఉంటుందండి. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా తిక్కుగా కావాలనుకుంటే ఇంకా తిక్కుగా కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసేసుకుందాం. ఒక 2 చిల్లీస్ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకుందాం. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లిపాయ వేసేసి దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, దానికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది తాలింపు స్టవ్ ఆఫ్ చేశాక మనం ఈ పాలను దాంట్లో యాడ్ చేసుకోవాలండి. దీన్ని వేడి చేయకూడదు, అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా, మీరు ట్రై చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి.